Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 195. దక్ష మెడలో ఉన్న తాళిబొట్టు చూసి, అది నువ్వు తీసేయలేదా అని అడిగేసరికి, ఎందుకు తీసేయాలి అని దక్ష షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడగడంతో, అదేంటి మనకి మళ్ళీ పెళ్ళవుతుంది కదా, అప్పుడు కడతాను కదా అనగానే, మీరు భలే మంచివాళ్ళు. అప్పుడు ఒకవేళ 2 తాళిబొట్లు ఉండకూడదు అంటే, ఆ తాళి కట్టిన తర్వాత మొదట కట్టించుకున్న తాళి పూజారి గారితో అడిగి తీయించేయచ్చులే, కానీ ఇప్పుడు తీసేయమంటారేంటి? నా ప్రాణం పోయినా సరే నేను తాళి తీయను అని చెప్పింది. ఆ తాళి తీయకూడదు అని చెబితే సరిపోతుంది గదా! ప్రతి దానికి ప్రాణం వరకు వెళ్ళడం అవసరమా? అని కరుణ కోపంగా అడిగేసరికి, అలా చెప్తేనే దీని ఇంపార్టెన్స్ మీకర్థం అవుతుంది అని చెప్పాను. అయినా నాకొక విషయం అర్థం కాదు. ఈ మాత్రం విషయాలు కూడా తెలీకుండా ఎలా పెరిగారు మీరు? పైకి మాత్రం అన్ని విషయాలు తెలిసినట్టుగా కనిపిస్తారు అని వెటకారంగా అడిగింది. అంటే నాకింతవరకు పెళ్లి జరగలేదులే. అందుకే వీటి గురించి పెద్దగా తెలీదు అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి, నాకేమైనా జరిగిందా? మరి నాకెలా తెలుసు? అని అడిగేసరికి, ఏమో నాకేం తెలుసు అని అతను టీజ్ చేయడంతో, కుళ్ళు జోకులు వేయకండి. డబ్బున్న వాళ్ళు గారాబంగా పెరుగుతారని తెలుసు కానీ, మరి ఇలాంటి విషయాలు కూడా చెప్పకుండా పెంచుతారని నాకిప్పుడే తెలిసింది. ముందు ఆ ఇంటికొచ్చాక మీకు ఏ విషయాలు తెలుసు, ఏ విషయాలు తెలీదు అన్నీ కనుక్కొని అన్నీ నేను నేర్పిస్తాను అనగానే, సరే నేర్పించు అని అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపిదనానికి దక్ష సిగ్గుపడుతూ, నేను నార్మల్ జనరల్‌గా జరిగే విషయాల గురించి చెప్పాను. అనగానే, నేను కూడా వాటి గురించి నేర్పించు అంటున్నాను. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అని అతను కళ్ళు ఎగరేసి నవ్వుతూ అడిగేసరికి, చూడండి నేనెందుకు సిగ్గుపడుతున్నాననేది మీకు తెలుసు. కావాలని ఎందుకు ఏడిపిస్తారు? అయినా మీకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది అని అతను ఫోన్ కట్ చేస్తే, తన్నులు తింటావని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసింది. అదేంటి ఫోన్ కట్ చేయొద్దు అని బావగారు ఒకవైపు చెబుతూనే ఉన్నారు. ఎందుకు ఫోన్ కట్ చేశావు అనగానే, ఆయనకి అల్లరెక్కువైంది. అందుకే కట్ చేశాను అని చెప్పడంతో, ఫోన్ కట్ చేశావా? అయితే దొరికితే నీ పెళ్లి చేస్తారు ముందు అని చెప్పేసరికి, ఆయన పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేయడు అని చెప్పేసరికి, ఎదవ జోకులు వెయ్యకు అని రక్ష కోపంగా చెప్పి బుక్స్ తిరగేస్తుంటే, అది సరే ఏమైనా చదువుతున్నావా? నా పెళ్లి కాబట్టి అటూ ఇటూ తిరుగుతూ టైం పాస్ చేస్తున్నావా? అని అడిగేసరికి, రెండూ చేస్తున్నాను అనగానే, చదువుకో, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ చేశావు అని అంది. నువ్వు గనక ఆ రోజు టెన్షన్ పడి ఫుడ్ తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుని పిచ్చి పని చేయకపోయుంటే, నా క్లాసెస్ ఎందుకు మిస్ అయ్యేవి? నా క్లాసెస్ మాత్రమే కాదు, అందరూ వాళ్ళ పనులన్నీ వదిలేసుకుని నీ వెనకే తిరిగారు అని రక్ష చెప్పేసరికి దక్షకి గిల్టీ ఫీలింగ్ రావడంతో, కర్ణకి, విరాట్‌కి, దీక్షితకి అందరికీ సారీ అని మెసేజ్‌లు సెండ్ చేసేసింది. తాను ఎందుకంత సడన్‌గా సారీ అని మెసేజ్ పెట్టిందో అర్థం కాక ముగ్గురికి కాసేపు అయోమయంగా అనిపించింది. ఫోన్ కట్ చేయొద్దు అని చెప్పినా ఫోన్ కట్ చేసినందుకు సారీ చెప్పిందేమోనని అనుకున్నాడు కర్ణ. కానీ పెద్ద పెద్ద విషయాలకే సారీ చాలా తక్కువ సార్లు చెప్పిన ఆమె ఇంత చిన్న విషయానికి వెంటనే సారీ చెప్పిందంటే అనుమానంగా అనిపించి అటు కర్ణ, ఇటు విరాట్, మరొక వైపు దీక్షిత ముగ్గురు ఆమెకి ఫోన్ చేశారు.
ముగ్గురు ఒకేసారి ఫోన్ చేస్తూ ఉండేసరికి అక్క ఫోన్ వైపు చూసి ఏం చేశావే ముగ్గురు ఒకేసారి ఫోన్ చేస్తున్నారు అనగానే నువ్వే కదా వాళ్ళ పనులన్నీ మానుకొని నా కోసం తిరిగారని అన్నావు సారీ అని మెసేజ్ పెట్టాను అనగానే అందుకే ఇంత సడన్గా దీనికి ఏమైందో అనుకుని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని రక్ష కాల్ రిసీవ్ చేసుకుంది. ఏమైంది సారీ ఎందుకు చెప్పావని ముగ్గురు ఒకేసారి అడిగి ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉండేసరికి ఇంకెవరున్నారు అని ముగ్గురు అడిగి మళ్ళీ అయోమయంగా ఫేస్లు పెట్టుకున్నారు. ఏం కంగారు పడకండి దీక్షితక్క విరాట్ బావ కర్ణ బావగారు ఉన్నారు అని రక్ష చెప్పేసరికి దాని ఫోన్ నుంచి నువ్వేనా సారీ అని మెసేజ్ పెట్టింది అని దీక్షిత అడిగేసరికి నేనెందుకు పెడతాను అదే పెట్టింది అని చెప్పింది రక్ష. ఎందుకు అని ముగ్గురు అడిగేసరికి ఇందాక మాటల్లో మాటగా నీకోసం నేను కాలేజ్ మాత్రమే కాదు అందరూ వాళ్ళ పనులన్నీ వదిలేసుకుని తిరిగారు అని అన్నాను మరి ఏమనుకుందో తెలీదు అందరికీ సారీ అని పెట్టిందంట అని చెప్పేసరికి దక్ష ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉండేసరికి దానికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నాడు విరాట్. అక్క నీతోనే మాట్లాడతారంట అంటూ రక్ష ఫోన్ ఇవ్వడంతో ఫోన్ తీసుకోగాని నీకోసం మేమేం చేసినా నీ మీద ప్రేమతోనే కాని నీ నుంచి సారీలు థ్యాంక్స్లు ఎక్స్పెక్ట్ చేయడానికి కాదు అని ముగ్గురు ఒకేసారి చెప్పి తల పట్టుకోవడంతో మీ యూనిటీ తగిలయ్యా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడొచ్చు కదా అని తల పట్టుకుంది రక్ష. సరే సరే మాట్లాడారు కదా ఇంకా ఫోన్ పెట్టేయండి అని రక్ష అనగానే మధ్యలో నీకేంటి బాధ అని దీక్షిత తిట్టడంతో అది కాదక్కా అని అంటుంటే నోరు మూసుకొని ఫోన్ అక్కకిచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపో విరాట్ నువ్వు మీ ఆఫీస్ పని చూసుకో నేను కూడా ఫోన్ పెట్టేస్తున్నాను కర్ణ గారు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసరికి ఏం మాట్లాడాలి ఇందాకే మేము మాట్లాడుకున్నాం అని చెప్పేసరికి నీతో దానికి ఎంతసేపు మాట్లాడినా దాంతో నీకెంతసేపు మాట్లాడినా తనివి తీరదు కదరా అన్నాడు విరాట్. మేడం గారు ఇందాక నా మీద అలిగి ఫోన్ కట్ చేశారు అని అతను వెటకారంగా చెప్పేసరికి దానికి అలగడం రోజు భోజనం తిన్నంత సులువు అని చెప్పి విరాట్ దీక్షిత ఇద్దరు ఫోన్ కట్ చేయడంతో కర్ణ లైన్లో ఉన్నాడని దక్ష చేతుల్లో ఫోన్ పెట్టేసి రక్ష బయటికి వెళ్ళిపోవడంతో అని దక్ష అనేసరికి ఏంటి ఏదైనా మాట్లాడు అని అతను అడిగేసరికి మీరే మాట్లాడొచ్చు కదా నేనెందుకు మాట్లాడాలి అనగానే ఫోన్ కట్ చేసింది నువ్వే కాబట్టి నువ్వే మాట్లాడాలి మళ్ళీ సారీ చెప్పేసరికి మళ్ళీ ఏం పెంట పెడుతున్నావో అని కంగారు పుట్టి ఫోన్ చేశాను అనగానే ప్రపంచం మొత్తానికి టెన్షన్ పెట్టి చెమటలు పట్టించే శాడిస్ట్ బాబుని నేను టెన్షన్ పెట్టానంటే శబాష్ దక్ష శబాష్ అని తన భుజం మీద తనే తట్టుకుంది. చేసిన ఓవర్ యాక్షన్ చాలు ఫోన్ పెట్టేవే అనగానే నేనెందుకు ఫోన్ పెట్టాలి మీరే ఫోన్ పెట్టేయండి అని చెప్పడంతో లేదు నేను పెట్టను నువ్వే ఫోన్ పెట్టు అనగానే మీరిద్దరు పెట్టకండి నేను పెట్టేస్తాను అని రక్ష ఫోన్ లాక్కుని ఫోన్ కట్ చేయడంతో అటు కర్ణ ఇటు దక్ష ఇద్దరు ఫోన్ వైపు చూస్తూ నిలబడి దక్ష రక్ష వైపు కోపంగా చూడడంతో ఏంటి మీరే కదా నువ్వు ఫోన్ పెట్టే అంటే నువ్వు ఫోన్ పెట్టే అని గొడవ పడుతున్నారు అందుకే నేనే పెట్టేశాను అనగానే దక్ష రక్ష వెంట కొట్టడానికి వెంటపడింది. ఇంతలో అమ్మగారు అంటూ బయట నుంచి పిలుపు వినిపించేసరికి అందరూ గుమ్మం దగ్గరికి రాగానే శాంభవి అమ్మగారు అమ్మాయి గారికి కొన్ని కాస్మెటిక్స్ పంపించారు అంటూ పెద్ద సూట్ కేసు ఇవ్వడంతో ఇందిర ఆశ్చర్యంగా కెమోటికా అంటే ఏంట్రా అని నవీన్ వైపు చూసేసరికి నవీన్ నవ్వుతూ అవి కాస్మెటిక్స్ అమ్మా అంటే షాంపూలు సబ్బులు మొహానికి పెట్టుకునే క్రీములు బాడీ లోషన్లు కాటుకలు లిప్స్టిక్ ఉంటాయి అని చెప్పేసరికి అవన్నీ మనకెందుకు పంపించిందిరా మనం వాడం కదా అనగానే నువ్వు వాడవు కోడలు వాడాలని పంపించింది అన్నాడు నారాయణ.
అబ్బా! నా ఉద్దేశం కూడా అదేనండి. అది కూడా వాడదు కదా! అనగానే దక్ష వైపు అందరూ చూడ్డంతో దక్ష ఆవిడ దగ్గర ఉన్న సూట్ కేస్ తీసుకొని ఇవన్నీ నేను పెట్టుకోను కదా అన్నయ్య. ఆవిడ నాకెందుకు పంపించింది అని దక్ష అడిగేసరికి ఆమె కోడలు అందంగా ఉండాలని పంపించలేదులే. ఓపెన్ చేసి చూసుకో. లిప్‌స్టిక్, మేకప్ వాడకపోయినా షాంపూలు, ఫేస్ క్రీమ్‌లు వాడొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు అని చెప్పాడు నవీన్. నువ్వు వాడకపోతే నాకిచ్చేయి దక్ష. నేను వాడతాను. లేదంటే పూజ వాడుతుంది. దానికి కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం. పైగా ఇవన్నీ చాలా ఖరీదు. నువ్వు వాడకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని సౌజన్య రావడంతో నువ్వు నోరు ముయ్యి. శాంభవి గారు తన కోడల కోసం పంపిస్తే మధ్యలో నువ్వెందుకొస్తున్నావు? ఇవన్నీ నీకు కాదు పంపించింది. అయినా అవన్నీ అందంగా ఉండేవాళ్ళు వాడాలి అని అన్నాడు ప్రవీణ్. అంటే నేను అందంగా లేను అంటారా అని సౌజన్య కోపంగా అడిగేసరికి అది నీకే తెలియాలి అని ప్రవీణ్ చెప్పి దక్ష వైపు చూసి తీసుకువెళ్ళమ్మా. మీ అత్తగారు అంత అభిమానంగా పంపిస్తే కాదని చెప్పడం బాగోదు. నవీన్ చెప్పినట్టు లిప్స్టిక్ మేకప్ వాడకపోయినా షాంపూలు ఫేస్ క్రీమ్లు సబ్బులు వాడొచ్చు అని చెప్పేసరికి సరేనంటూ గదిలోకి తీసుకెళ్లగా రక్ష గబగబా సూట్ కేసు ఓపెన్ చేసి అమ్మో నిజంగానే మొత్తం కాస్ట్లీ వస్తువులక్క. ఇందులో జస్ట్ ఒక్క ఫేస్ క్రీమ్ ₹1000 ఉంటుంది అనగానే ఇవన్నీ ఎలా వాడాలో కూడా నాకు తెలీదు అనగానే ఫోన్ ఉంది కదా ఇంటర్నెట్ తల్లిని అడిగితే అవే ఎలా వాడాలో చెప్తుంది అని చెప్పింది రక్ష. ఇవన్నీ నాకెందుకు అని దక్ష అడిగేసరికి వాళ్ళ అబ్బాయి గారికి అదే మీ మొగుడు గారికి అందంగా కనిపించడానికి అని చిలిపిగా చెప్పిన రక్ష తల మీద ఒకటి వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నాకంటే నా పెళ్లి గురించి నీకు తొందర ఎక్కువైపోయింది అని కోపంగా చెప్పి వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ ఉండగానే శాంభవి కర్ణ ఇద్దరు ఒకేసారి ఫోన్ చేస్తూ ఉండేసరికి తల్లి కొడుకులు ఇద్దరు ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసి చంపేస్తున్నారు అని ఇద్దరి కాల్ రిసీవ్ చేయగా ఇద్దరు కాస్మెటిక్స్ అందాయా అని అడిగారు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.